ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కల్తీపాల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాల సరఫరా కేంద్రాలు, పాడి పరిశ్రమల సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆహార భద్రతా అధికారులు. వార్తల వివరాలు. శ్రీకాకుళంలో అతిసార వ్యాధి, రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుండి ఈరోజు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళంలో ప్రస్తుతానికి 76 మంది అతిసార బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 2 మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పైప్లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని, ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇక రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో బాధితులకు వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్థానికంగా సేకరించిన పాల నమూనాలను ఇప్పటికే ప్రయోగశాలకు పంపామని చెప్పారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కల్తీపాల ఘటన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాజమహేంద్రవరంలో స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ నిన్న పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ చికిత్స పొందుతున్న 15 మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం మరో 2 వారాల పాటు వైద్య శిబిరాలు కొనసాగుతాయని తెలియజేస్తూ, రాజమండ్రి హాస్పిటల్స్ లో పేషెంట్స్ అందరినీ కూడా మనము హెల్త్ మానిటర్ చేస్తా ఉన్నాము. 8 పీపుల్ క్రిటికల్ గా ఉన్నారు. ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ చూడడం జరిగింది. సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు, ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్స్ రాసాము, అది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై గ్రామీణ కింద రాష్ట్రంలో అమలు చేసిన తొలి 3D ప్రింటెడ్ గృహాల పైలట్ ప్రాజెక్టుపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి 3D ప్రింటెడ్ గృహాలు దోహదపడతాయన్నారు. పర్యావరణ హిత నిర్మాణ విధానం, దృఢమైన నిర్మాణం, శుభ్రమైన తాగునీటి సరఫరా, మురుగుశుద్ధి వ్యవస్థ, రహదారి అనుసంధానం వంటి సమగ్ర సదుపాయాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఇక 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ సంస్థ లిమిటెడ్కు సంబంధించిన వార్షిక నివేదిక, 2020-21 సంవత్సరానికి గాను తిరుపతి పట్టణాభివృద్ది ప్రాధికార సంస్థ వార్షిక గణాంకాలను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ సభలో ప్రవేశపెడతారు. రహదారులు, భవనాలు, రవాణా, దేవాదాయ శాఖలు, రాష్ట్ర శాసన వ్యవస్థ కోసం నిధుల కేటాయింపులపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పార్కుల ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలకు తక్కువ ఖర్చుతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో లభించే వనరుల ఆధారంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది. రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదే విధంగా కర్నూలుకు వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
చేనేత మహిళా కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచేలా తయారీదారులకు శిక్షణ ఇస్తున్నామని తెలియజేస్తూ, అధ్యక్ష, అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఇప్పటికే ఒక టెక్స్టైల్స్ పార్క్ పనిచేస్తుంది. ఇక్కడ 8 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవి దాదాపుగా 150 మందికి ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. 38.3 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది. దీనికి ముఖ్య లక్ష్యం స్వల్పకాలంలోనే 7,000 మందికి మహిళా చేనేత కార్మికులకు మరియు దీర్ఘకాలంలో 15,000 మందికి మహిళా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం. ఇది సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అధ్యక్ష, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆహార భద్రతా అధికారులు, పాల సరఫరా కేంద్రాలు, పాడి పరిశ్రమకు చెందిన సంస్థలపై ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి ప్రాంతంలోని పలు పాల కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాల కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత ధర, తయారీ తేదీ లేకుండా అత్యధిక కాలం నిల్వ ఉంచిన పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న పంపిణీ చేయనుంది. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,76,322 మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నామన్నారు. కొత్తగా మంజూరైన 8,977 మంది వితంతు పింఛను లబ్ధిదారులకు 3,59,00,000 రూపాయలు విడుదల చేశామని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారులకు నగదును ఇంటి వద్దే అందజేస్తారని మంత్రి వివరించారు. దేవాలయాలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని నందిపల్లిలో నిర్వహించిన నందీశ్వర ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ధార్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని తెలిపారు. విద్యతో పాటు పరిపాలనా వ్యవహారాలపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని ఒక విద్యా సంస్థకు చెందిన కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్ విభాగం విద్యార్థులు అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాల కార్యక్రమాలను ఈరోజు వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. శాసనసభను సందర్శించి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల కార్యక్రమాలను నేరుగా చూడడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును స్వయంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత చదువుకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన అధికారి ఏ మహేంద్రరెడ్డి సూచించారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లాలోని కావల్లో నిర్వహించిన యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కల్తీపాల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాల సరఫరా కేంద్రాలు, పాడి పరిశ్రమల సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తున్న ఆహార భద్రతా అధికారులు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.